హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సురేంద్ర వ్లాగ్స్. ఈరోజు పూజ, ఇంటి ముందు వేసుకునే చిన్న ముగ్గు, ఇంట్లో నేను చేసుకునే రొటీన్, వయోజన విద్య గురించి మీకు చూపించాలి అనుకుంటున్నాను. నా ఆరోగ్య రీత్యా నా పరంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది చాలా కష్టం. అందులోనూ చలికాలం అవడం చేత అస్సలు లెగవలేకపోతున్నాను. చలికి ఉదయం 6 గంటలకి ఇంటి ముందు శుభ్రం చేసి చక్కగా శనివారం అవడం చేత గుమ్మం ముందు పసుపు రాసి ముగ్గు పెట్టాక గుమ్మం ముందు సింపుల్గా చిన్న మెలికల ముగ్గు వేశాను. ముగ్గు వేసేటప్పుడు మాత్రం నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పని కూడా. మీలో ఎంతమందికి ముగ్గు వేయడం అనేది ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. నాకు ఆరోగ్యరీత్యా సహకరించకపోయినా నాకు ముగ్గు వేయడం అనేది నాకు చాలా ఇష్టమైన పని అనమాట. అందుకే ఇలా చిన్న చిన్న ముగ్గులు మాత్రం గుమ్మం ముందు ప్రతిరోజు వేసుకుంటూనే ఉంటాను. ఇక పూజ విషయానికి వస్తే సింపుల్గా దేవుడికి పూజ చేసుకొని నారికేళం అనేది సమర్పించుకున్నాను. గోవిందనామాలు చదువుకునేటప్పుడు గోవిందుడు ఏదో దగ్గరగా ఉన్నట్టు, ఆయనతో మనం చాలా దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కూడా చెప్పండి. నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహరణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధికల్కి గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతనాయక గోవింద, శ్రితజన పాలక గోవింద, దరిద్రజన పోషక గోవింద, గోవింద హరి గోవింద, గోకులన గోవింద. ఇక మధ్యాహ్నం లంచ్ మెనూలోకి వస్తే లంచ్ మెనూ సిరీస్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఈరోజు లంచ్కి అయితే రవ్వ కేసరి చేశాను, వేడివేడి అన్నం, గోంగూర పచ్చడి, రోటి పచ్చడి అనమాట. చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ఉల్లిపాయ నంచుకొని తింటుంటే. ఇక తోటకూర పప్పు, పెరుగన్నం, చల్లటి మంచినీళ్ళు. మీ మెనూ ఏంటో కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇక మధ్యాహ్నం వచ్చేసరికి వయోజన విద్య గురించి విషయానికి వస్తే డ్వాక్రా మహిళలకు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన వయోజన విద్య వారికి చదువు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళు చాలా నిరక్షరాస్యులు అనమాట. అంటే డ్వాక్రా మహిళల్లో 100%లో కనీసం ఒక 30 మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ నిరక్షరాస్యులే. వాళ్ళకి ఆ రాసుకునే ఏం రాస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట పైన. అందుకని వాళ్ళకి చదువు నేర్పడానికి ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దానికి నేను వాలంటీర్గా ఇలా చదువు చెప్తున్నాను. మీలో ఎంతమందికి ఇలాంటి విషయాలు తెలుసో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక సాయంత్రానికి కొత్తగా తెచ్చిన రోట్లో నానబెట్టిన బియ్యాన్ని దంచుతున్నాను అనమాట. ఇలా దంచితే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పాతకాలంలో ఏమనంటే, కొత్తగా తెచ్చిన రోలు బాగా మట్టి పట్టి ఉండిద్ది, మక్కు పట్టడం వల్ల దాన్ని ముందుగా బియ్యం కానీ లేకపోతే ఏదైనా పప్పు కానీ వేసి రుబ్బితే ఆ మట్టంతా పోతుంది. ఆ విధంగా చేసుకొని ఆ తర్వాత రోల్ అనేది వాడుకోవాలన్నమాట. ఈ విషయం ఎంతమందికి తెలుసో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. ఇక సాయంత్రానికి వస్తే సరదాగా నన్ను మా ఇంట్లో వాళ్ళు సినిమాకి తీసుకెళ్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీగా ఉంది. నా కోసం నేను టైం స్పెండ్ చేశాను. మీలో ఎంతమంది ఈ సినిమా చూసారో కూడా చెప్పండి.